ప్రతి ఆదివారం కదంబమాల చెప్పే కథలకి స్వాగతం అండి. ఈరోజు కథలోకి వెడితే లక్ష్మి వయసు 60కి చేరువలో ఉంది. ఆమెకు జీవితం అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి గిన్నెలు తోముకోవడం, గుమ్మం కడగడం, తన కోసం కాకపోయినా ఎవరైనా వస్తారేమో అని 2 రకాల కూరలు వండడం, భర్త పోయాక ఆమె ప్రపంచం ఆ 4 గోడలకే పరిమితమైంది. ఆమె చూపు ఎప్పుడూ గేటు వైపే ఉండేది. ఎవరైనా వస్తారని కాదు, ఎవరైనా తనని ఇంకా గుర్తుపెట్టుకున్నారని నమ్మడం కోసం. లక్ష్మికి 2 కొడుకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, సిటీలో కాపురాలు. ఆమెకు నెలకు కొంత డబ్బు పంపేవారు. కానీ ఆమెకు కావాల్సింది ఫోన్‌పేలో వచ్చే డబ్బులు కాదు. ఫోన్ రింగ్ అయినప్పుడు వెంటనే వినిపించే "అమ్మా, ఎలా ఉన్నావు?" అనే చిన్న పలకరింపు. కానీ ఆమె ఫోన్ చేసినప్పుడల్లా వినిపించే సమాధానం ఒక్కటే, "అమ్మా, ఇప్పుడు మీటింగ్‌లో ఉన్నాను, మళ్ళీ చేస్తా." ఆ మళ్ళీ అనేది ఆ రోజులో ఎప్పుడూ రాదు. శనివారం వస్తే చాలు లక్ష్మికి ఆశ, కొడుకులు వస్తారేమో అని. ఆవకాయ పెట్టి, గారెలు వేసి ఎదురుచూసేది. ఆదివారం సాయంత్రం ఆ గారెలు గట్టిపడిపోతుంటే తన గుండె కూడా అంతే భారంగా మారేది. ఒక మంగళవారం రాత్రి లక్ష్మికి ఒళ్ళు కాలిపోయేలా జ్వరం వచ్చింది. వణుకుతున్న చేతులతో పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది. "అమ్మా, బాబుకి హోంవర్క్ చేయిస్తున్నాను, కొంచెం బిజీ, ఏమైనా కావాలా?" అన్నాడు విసుగ్గా. "ఏమీ లేదురా, జాగ్రత్త" అని ఫోన్ పెట్టేసింది. చిన్న కొడుక్కు ఫోను అసలు కలవలేదు. ఆ రాత్రి ఆమెకు అర్థమైంది, తను వాళ్ళ జీవితాల్లో ఒక అవసరం కాదు, కేవలం ఒక బాధ్యత మాత్రమేనని. మెల్లగా తన పాత డైరీ తీసింది. వణుకుతున్న అక్షరాలతో ఇలా రాసింది: "నా పిల్లలు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళకి అమ్మ కంటే చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను వాళ్ళకి భారం అవ్వకూడదు అనుకున్నాను. అది ఈరోజే తీరుతోంది." మరుసటి రోజు ఉదయం పాలు లోపలికి వెళ్ళలేదు. పేపర్ గేటు దగ్గరే ఉంది. పక్కింటి వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి లక్ష్మి శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. బహుశా ఏ నిరీక్షణ లేకపోవడం వల్లనేమో. కొడుకులు పరుగున వచ్చారు. బంధువులతో ఇల్లు నిండిపోయింది. ఆ ఏడుపులు పెడబొబ్బల మధ్య చిన్న కొడుకు కంట ఆ డైరీ పడింది. చివరి పేజీలో కేవలం 2 వాక్యాలు ఉన్నాయి: "నన్ను క్షమించండిరా, మీరు బిజీగా ఉన్నారని తెలిసి కూడా మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాను. ఇకపై మీ పనులకు నా వల్ల ఆటంకం ఉండదు. జాగ్రత్త." ఆ అక్షరాలు చదవగానే వాళ్ళ గుండెల్లో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. లక్షల జీతాలు ఉన్నాయి, విలాసవంతమైన కార్లున్నాయి. కానీ అమ్మ పిలిచినప్పుడు పలకరించే 5 నిమిషాల సమయం వాళ్ళ దగ్గర లేకపోయింది. వాస్తవం. మనం బతికున్నప్పుడు ఇచ్చే గౌరవం కంటే పోయాక చేసే ఖరీదైన కార్యాలకు విలువ లేదు. అమ్మకు కావాల్సింది మీ ఆస్తి కాదు, మీ అస్తిత్వం. మీ పలకరింపు ఆమెకు ఆయువు పోస్తుంది. చాలా చిన్న కథ అయినప్పటికీ ఈ కథలో చాలా వాస్తవం ఉందండి. తరాల అంతరాలు పెరిగిపోయి నేను, నా పిల్లలు, నా ఇల్లు అంతవరకే అయిపోతోంది ప్రతి వాళ్ళ ఆలోచన ధోరణిను దాదాపుగా. ఇదివరకటి పలకరింపులు, ఆప్యాయతలు తగ్గిపోయాయని చాలామంది అనుకుంటున్నదే పైతరం వాళ్ళు. నేను, నా పిల్లలు అనుకునేటప్పుడు నేను, నా తల్లిదండ్రులు, వాళ్ళకి నా పలకరింపు అనేది చాలా ముఖ్యం అని కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా! మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.